డాక్టర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా మందికి మాట పడిపోతుంది కదా! బ్రెయిన్‌కి, మాటకి సంబంధం ఏంటి? బ్రెయిన్‌కి, మాటకి సంబంధం ఏంది అనంటే గనక ముందుగా మనం బ్రెయిన్ యొక్క ప్రాసెస్ అన్నీ తెలుసుకోవాలి. బ్రెయిన్ యొక్క విలువను తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి అనంటే గనక మన ఎంటైర్ జీవితానికి ఒక సెంటర్ పాయింట్ బ్రెయిన్ అన్నట్టు. సో మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఫంక్షన్స్ కూడా అండ్ కోఆర్డినేట్ విత్ ద బ్రెయిన్ నిర్వహణలోనే ఉంటదన్నమాట. ఇట్ ఈస్ సుప్రీం ఫర్ అవర్ బాడీ. సో మనం ఏదైనా బాడీలో మనం ఏదైనా చేస్తున్నాము, మనం ఏదైనా మాట్లాడుతున్నాము, ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాము, ఏదైనా తింటున్నాము లేదా వింటున్నాము అంటే ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది బ్రెయిన్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ అంటారు. మనకు ఇందులో నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అనేటువంటిది ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నట్టు. సో ఆల్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్. ఈవెన్ హార్ట్ కూడా మన బ్రెయిన్ అండర్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ సుపీరియర్. సో అలాగే మన మాటకు వచ్చే కొద్దీ ఏమిటి అని అంటే ఎక్కువగా మాట అనేటువంటిది ఇట్స్ ఏ డైరెక్ట్ సిమ్టమ్ ఆఫ్ బ్రెయిన్ అన్నట్టు ఖచ్చితంగా. ఎందుకు అని అంటే కనుక మాట నర్వస్ సిస్టంలో అంటే మనం ఇందాక చెప్పుకున్నాము నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుందని. ఆ నర్వస్ సిస్టంలోనే మళ్ళీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కిందకి మన బ్రెయిన్ స్పైన్ వస్తుంది. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కిందకి మనకి యాక్సెసరీ నర్వ్స్ కానీ, క్రేనియల్ నర్వ్స్ కానీ, ఇంకా అదర్ నర్వ్స్, ఇవన్నీ నర్వ్స్ అన్నీ కూడాను మనకి ఈ సిస్టమ్ కిందకి వస్తాయి అన్నట్టు. సో ఈ సిస్టంలో ఎక్కడైనా తలెత్తే ఇక్కడ సెంట్రల్ నర్వస్ క్రేనియల్ నర్వ్స్లో ఎక్కడైనా ప్రాబ్లం తలెత్తితే మనకి ఎక్కడైనా మాట స్పష్టత అనేది పోతుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లైక్ మామూలుగా బ్రెయిన్ అండ్ స్పైన్లో బ్రెయిన్లో కానీ ఏమైనా సమస్యలు వస్తే మనకు మాట అనేటువంటిది కంప్లీట్గా కోల్పోయేటందుకు అవకాశం ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్కసారి స్పైన్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మాటలో స్పష్టత పోయేదానికి అవకాశం ఉంటుంది కానీ బట్ కంప్లీట్గా మాట పోయేదానికైతే ఆస్కారం అయితే లేదు. బట్ వెరస్ కమ్ టు ద బ్రెయిన్ అది కంప్లీట్గా మాట పోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ అనేటువంటిది బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అండ్ మాట స్పష్టత అనేటువంటిది కూడా బ్రెయిన్ ఫంక్షనే. కాకపోతే ఇది క్రేనియల్ నర్వ్స్ అండ్ అదర్ పెరిఫెరల్ నర్వ్స్ ఇత్యాది నర్వ్స్ యొక్క ఫంక్షన్ అన్నట్టు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఒక మెజారిటీ రోల్, దాన్ని రూల్ చేస్తుంది మన మాటని. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే మాటలో ఎక్కడైనా స్పష్టత లోపిస్తుంది అని అనుకుంటే దాని వెంటనే మనం నరువుకు సంబంధించినటువంటి సమస్యగా అనుకోవడానికి నేనైతే సంశయించను. ఎందుకనంటే కనుక మాటలో ఇప్పుడు మనం మాట్లాడుతూ మధ్యలో కొన్ని పోతున్నాయంటే నర్వ్స్ ప్రాబ్లం ఉన్నట్టు అంటారా? అంటే ఇది ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాటలో కంటిన్యూస్గా స్పష్టత పోతే ముద్దగా వస్తే మాటలో ముద్ద వస్తుంది. ఇప్పుడు నేను క్లియర్గా మాట్లాడుతున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతవరకు మాట్లాడిన మాటకి ఈ మాటకి తేడా ఉంది కదా లేదండి. అలా కంటిన్యూస్గా వస్తా అంటే దెర్ మైట్ బి ప్రాబ్లమ్ ఇన్ నర్వస్ సిస్టమ్. నేను అదే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లేదా ఒక గంట 2 గంటలు లేదా ఒకరోజు అట్లా వచ్చినంత మాత్రమే అది పెద్దగా పరిగణించబడదు. బట్ అట్లీస్ట్ ఇమ్మీడియట్గా అది ఒక 10 నిమిషాల 10 గంటల 1 గంట అనేది పక్కన పెడితే మాటలో ఇలా ముద్దగా రావడం, సడన్గా మాట పడిపోవడం ఇవన్నీ కూడా బ్రెయిన్ యొక్క అనారోగ్యాన్ని సూచిస్తాయి. సో మనం బ్రెయిన్కి మాటకి విడదీయరనటువంటి అతి ముఖ్యమైనటువంటి సంబంధం అనేటువంటిది ఉంటుంది. అయితే డాక్టర్ గారు వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోతుంది కదా, వాళ్ళకి మళ్ళీ మాట తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మనకేంటి అని అంటే కనుక మనకి బ్రెయిన్ స్ట్రోక్లో కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్స్ అని ఉంటాయి. ఒక్కోసారి బ్రెయిన్లో ఎక్కడ స్ట్రోక్ వచ్చింది, ఏ విధమైనటువంటి స్ట్రోక్ వచ్చింది, ఎంత పెద్దది వచ్చింది, దాని సివియారిటీ ఎంత అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే కనుక ఇప్పుడు లెఫ్ట్ హెమిస్ఫియర్ అనేటువంటిది మన మాటని ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మనకు ఎడంవైపు మెదడు అనేటువంటిది కోఆర్డినేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రిసెప్షనిస్ట్ యొక్క పని ఏంటి, ఆమె వచ్చే పోయే వాళ్ళను రిసీవ్ చేసుకోవాలి. ఒక ఎస్ఐ పని ఏంటి, ఆయన
లా అండ్ ఆర్డర్స్ని ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఆయన పర్టికులర్ ఏరియాలో ఆయన పర్యవేక్షించాలి. అలాగే ఇక్కడ మన మాటకు వచ్చే కొద్దీ లెఫ్ట్ బ్రెయిన్, ఓకేనా, బ్రోకాస్ అండ్ వర్నిక్స్ ఏరియా అనేటువంటి ఏరియాలు మనకు ప్రధాన పాత్ర పోషిస్తాయి అన్నట్టు. అంటే వాటి యొక్క పనితీరుని బేస్ చేసుకొని మన మాట అనేటువంటిది బేస్డ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైనా స్ట్రోక్స్ వచ్చినా, అక్కడ స్ట్రోక్స్ వస్తే ఏమైతుందంటే కంప్లీట్గా మాట పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. లేదు దాని అడ్జసెంట్ ఏరియాస్ అని ఫ్రాంటో పెరైటల్ కానీ, అంటే మెదడు యొక్క ఎడమవైపు ముందు భాగము అలాగే మధ్య యొక్క కింది భాగంలో ఎక్కడైనా స్ట్రోక్ వచ్చినా, అంటే మాట అర్థం కాదు, మనం మాట్లాడేది ఆ స్ట్రోక్ వచ్చిన పర్సన్కి అర్థం కాదు, కానీ తనంతకు తాను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. లేదు ఇక్కడ ప్లస్ ఫ్రాంటల్, పెరైటల్, టెంపోరల్ అండ్ ఆక్సిపిటల్లో, అంటే కంప్లీట్ బ్రెయిన్ ఏరియాలు ఇక్కడ ఎక్కడైనా వచ్చినా కూడా కంప్లీట్గా మాట అర్థం కాకపోవడము, అంటే లార్జ్ ఏరియాలో స్ట్రోక్ వచ్చినప్పుడు, ఎక్కువ ఏరియాలో స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఆయనకి మామూలుగా లైఫ్ థ్రెటన్ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో ఒకవేళ అక్కడి నుంచి బయటపడినప్పటికీ కంప్లీట్గా లాంగ్వేజ్ అనేటువంటిది, అంటే మాట అర్థం కాకపోవడము, మాట్లాడలేకపోవడము, ఇలాంటి సివియర్ కాంప్లికేషన్స్ అనేటువంటివి ఉంటాయి. సో అదే రైట్ వైపు వస్తున్నాయి అనుకో, కుడివైపు మెదడులో వచ్చినటువంటి ఏమైనా స్ట్రోక్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు ఏమైతే అంటే మాటలో స్పష్టత అనేటువంటిది పోతుంటుంది. కానీ మాట వస్తుంది, కానీ ముద్దగా వస్తుంది. మాటలో ఆ స్పష్టత అనేటువంటిది పోతుంది. పోనీ అక్కడ ప్లస్ ఇక్కడ రెండు విధాలుగా వచ్చింది అనుకుందాం. కంప్లీట్ కొంతమందికి ఏంటంటే ఒకసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్ట్రోక్ ఒక ఏరియాలోనే వచ్చేదానికి అవకాశం లేదు, రెండోసారి ఇంకొక ఏరియాలో రావచ్చు. అంటే కనుక మన బ్రెయిన్ మనము రెండు విధాలుగా లెఫ్ట్ హాఫ్ అండ్ రైట్ హాఫ్, లెఫ్ట్ బ్రెయిన్ మన రైట్ బాడీని, అలాగే మన రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బాడీని కోఆర్డినేట్ చేస్తుంది. ఈ రెండిట్లోనూ కూడాను మనకేంటి అని అంటే ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు కూడా జోడెద్దులు లాంటివి అన్నట్టు. ఈ రెండిటిలో ఏది రెండు ఒకేసారి దెబ్బతింటే మన ప్రాసెసింగ్ ప్రాబ్లం రావచ్చు. అంటే స్పీచ్ అర్థం కాకపోయినా, ఒకవేళ అర్థం అయినా కూడా ఆ మాట మళ్ళీ బయటకు వచ్చేటందుకు ఆ ప్రాసెసింగ్, అంటే కనుక ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరగడానికి కొద్ది వరకు, అంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన అంశం ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనకు ఒక సినిమాలో చూసినాం, నాన్నకు ప్రేమ, ఈ సృష్టిలో ఒక ప్లేస్లో జరిగేదానికి మరొక ప్లేస్లో జరిగేదానికి ఎక్కడో ఒకసారి సంబంధం ఉందని అన్నట్టు. అది ట్రూ అండి. ఎందుకు అని అంటే మనం కమాండ్ ఇచ్చినప్పుడు అది మల్టిపుల్ ఏరియాస్లో ప్రాసెసింగ్ చేయబడుతుంది మన బ్రెయిన్లో. ఆ బ్రెయిన్లో అలాంటిది రెండు వైపులు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటి అంటే ఆ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఏదైతే బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ ఏరియాస్లో ప్రాబ్లం ఏర్పడి అది ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా డిలేగా జరిగి మాట అనేటువంటిది ముద్దగా వచ్చేదానికి, అలాగే ఇన్కన్సిస్టెన్స్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే డాక్టర్ గారు ఇప్పుడు స్పీచ్కి లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఏంటి? స్పీచ్ అనేటువంటిది మోటార్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే ప్రధానమైనటువంటి స్పీచ్ ఏరియాలలో కాకుండా మామూలుగా మనకి ఏదైనా పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో కానీ, క్రేనియల్ అదర్ సిస్టమ్స్లో కానీ, లేకపోతే కనుక అదర్ సిస్టమ్స్ మీన్స్ ఏదైనా థ్రోట్ లోకల్ ప్రాబ్లమ్స్లో, అంటే టంగ్ కానీ, లేకపోతే కనుక పండ్లలో కానీ, లేకపోతే కనుక మన గొంతులో వోకల్ కార్డ్స్ వల్ల కానీ, లేకపోతే కనుక మన రెస్పిరేటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే లోకల్ ప్రాబ్లమ్స్, మోటార్ ప్రాబ్లమ్స్, ఇలాంటి సిస్టమ్స్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనకు మాట అనేటువంటిది ముద్దగా వస్తుంది. ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ మోటార్, అంటే ఓన్లీ మూమెంట్ బేస్డ్ థింగ్. బట్ వెరాజ్ టు కమ్ టు ద లాంగ్వేజ్, ఇట్ ఈస్ బ్రెయిన్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ లింబిక్ ఫంక్షన్. లింబిక్ ఫంక్షన్ అంటే మన నోటి యొక్క భాగాల యొక్క ఫంక్షన్ కాదు, డైరెక్ట్ ఫంక్షన్ కాదు. ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్, ఓకేనా. బట్ ఇట్ ఇన్క్లూడ్స్ ది ఈవెన్ స్పీచ్ ఫంక్షన్ ఆల్సో. కొంతమందికి ఇన్హిడెన్గా అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఉంటుంది. అంటే మాట ఏ విధంగా పలకాలి అనేటువంటి సీక్వెన్సింగ్ కూడా వాళ్ళలో పోతూ ఉంటుంది అన్నట్టు. ఈ మోటార్ మూమెంట్స్ కూడా ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అండ్ మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్ అనేటువంటిది దాదాపు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది, దేనివల్ల?
మనము బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటిది నిజంగా ఇవాళ గత కొంతగా ఒక 10 సంవత్సరాల ముందు మనం వెనకకి వెళ్ళినట్లయితే స్ట్రోక్స్ అనేటువంటివి చాలా రేర్గా వినేటువంటి వాళ్ళము. ఎందుకు అని అంటే కనుక స్ట్రోక్ వచ్చిందంటే అమ్మో చాలా పెద్ద విషయం అని అన్నట్టుగా పరిగణించేవాళ్ళు. ఇవాళ కూడా పల్లెలో స్ట్రోక్ అంటే ఒక పెద్ద విషయం అన్నటువంటిది పరిగణిస్తుంది. నిజానికి చెప్పాలంటే ఇది పెద్ద విషయమే కాదన్న. కాకపోతే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అని అంటే పెట్టుతో పోల్చుకుంటే ఈ కాలంలో అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏమైందంటే స్ట్రోక్స్ పర్సంటేజ్ పెరిగింది. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజెస్ వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్లో వస్తుంది. మామూలుగా ఇప్పుడు చెప్పాలి అని అంటే కనుక ఒకప్పుడు 60-70 ఏళ్ళలో లేదా 50 ఏళ్ళ పైబడిన వాళ్ళలోనే ఈ స్ట్రోక్ వస్తుంది అనేటువంటి ఒక మేము చదువుకున్నటువంటిది అంతా కూడాను అట్లే చదువుకున్నాం. బట్ ఇవాళ రేపు ఒక యంగ్స్టర్ జిమ్ చేస్తూ చనిపోయాడు, బయట రన్నింగ్ చేస్తూ సడన్గా పడిపోయిందంట. ఒక అతను గుళ్ళకి వెళ్ళిపోయి సడన్గా పడుకున్నాడు. వాట్ ఈస్ ద రీజన్స్ ఇవన్నీ? ఎందుకంటే మారిన కాలమాన పద్ధతిలో లైఫ్ స్టైల్ ప్లస్ వారి స్ట్రెస్ లెవెల్ ప్లస్ వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, అలాగే అతని యొక్క లేదా ఆమె యొక్క జాబ్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా ఆమె స్లీపింగ్ స్టైల్స్, ఫుడింగ్ స్టైల్స్, ఇవన్నీ కూడా స్ట్రోక్స్ పెరగడానికి ప్రధాన కారణమైనటువంటిది కనిపిస్తుంది ఈ కాలంలో. ఇంకోటి ఏంటి అని అంటే కనుక కొంతమందిలో ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ రావడానికి కారణం ఏంది అని అనుకుంటే ముఖ్యంగా మారినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అనుకున్నటువంటి ఫ్యామిలీ వ్యవస్థ ముఖ్యంగా ఒకప్పుడు స్ట్రెస్ బస్టర్గా ఉండేటువంటిది. ఇప్పుడు ఏమైందంటే కనుక ఫ్యామిలీని దూరంగా ఉండడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళలో ఒంటరితనం అనేటువంటిది ఎక్కువ వస్తుంది. దానికి అలవాటు పడినటువంటి వాళ్ళు ఈ జంక్ ఫుడ్ కానీ లేదా బయట ఫుడ్ తినడం అలవాటు చేసుకున్నప్పుడు ఫ్యాట్ లెవెల్స్ పెరగడము, సో అవి నరాలలో పూడికకు కారణం అవ్వడము, ఇవన్నీ కూడా స్ట్రోక్స్ రావడానికి ఒక ప్రధాన కారణంగా మనకు తోస్తుంది. ఇంకోటి ఏంటంటే కనుక ఈ లైఫ్ స్టైల్ అనేటువంటిది చేంజ్ చేసుకొని కాస్త ఫ్యామిలీ విధానాన్ని మళ్ళీ ఏ విధంగా మనమైతే పూర్వకాలంలో ఇంత మునుపు ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా మనం మళ్ళీ మన జీవన విధానాన్ని మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఆ స్ట్రోక్స్ రేట్ని కొద్ది వరకు తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది.